ఏమైనా గుర్తుకొస్తున్నాయా? యస్! ఇవి మన పొదుపు సాధనాలు. ప్రారంభంలో పొదుపు సాధనాలు. కిడ్డీ బ్యాంక్. ఓ మధ్యతరగతి కుటుంబంలో ఈ పొదుపు సాధనం అదేనండి హుండీ నిండిపోతే ఆ ఆనందం ఎలాగుంటుందో చూద్దాం రండి. అదిగో తన కొడుకు ఎంతో కాలంగా కూడబెట్టిన సొమ్ము తక్కువే అయినా కష్టపడి మోయలేక మోసుకొస్తుంటే సాయం చేస్తుంది ఆ అమ్మ. పేర్లు గోప్యంగా ఉంచబడ్డాయి. మొత్తం మీద బహుళ మంది ఏమేమి ఉన్నాయో అందులో. అల్లరి చేయకుండా ఉన్నందుకు నాన్నగారిచ్చిన 10 రూపాయల కాసులు, బుద్ధిగా బువ్వ తినేస్తే అమ్మ ఇచ్చిన 5 రూపాయల కాసులు, మావయ్య జేబులో చేయి పెట్టి తీసుకున్న నాణేలు, తాతయ్య మొదలగు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చిన నోట్లు, వాటిని సపరేట్ చేయడానికి వాడి పాటలు చూడండి. నోట్లు వాడికి ఎలా సెపరేట్ చేయాలో తెలియట్లేదు పాపం. గైడెన్స్ ఇవ్వాలి. చిన్న చేతులు. వాళ్ళ అమ్మ సాయం చేయక తప్పదేమో. అబ్బో నోట్లు చూపిస్తున్నాడు వీడు. ఎవరో పేర్చి ఇచ్చినట్టున్నారు. ఒక్కొక్క నోటు చెప్తాడా? కెన్ హీ ఐడెంటిఫై ది నంబర్ ఆన్ ది నోట్? చూద్దాం. ఎగిరిపోతున్నాయి. కుదురుగా లెక్క పెట్టడానికి వాడి వయస్సు ఎంతని నిండా 4 ఏళ్ళు లేవు. ఎంత? 500. చూపించాడు 500. ఓకే, గుడ్. ఇది చూసుకుంటున్నాడు ముందే. 100 అట. 100 రూపీస్. ఓకే, గుడ్. 20 ఈజీగా కనిపెట్టేసాడు వాడు. 100 అంకెలు వస్తాయి కదా. ఇది 10.
కాయిన్స్ చూపిస్తున్నాడు 5 రూపీస్. గొప్పగా పోసేసాడు. టెన్స్ 5s తక్కువ ఉన్నాయి కాబట్టి అవి నీట్గా పేర్చాడు. మరి ఇవో మిగతావి ఎక్కువ. ఏం చెయ్యాలి? ఆడుకుంటున్నాడు ఆడు. కన్ఫ్యూజ్ అవుతుంటే వాళ్ళ అమ్మగారు సలహాతో రూపాయి, 2 రూపాయలు సెపరేట్గా, 5 రూపీస్ సెపరేట్గా, 10 రూపీస్ సెపరేట్గా పేర్చి లెక్క పెడుతున్నారు. చూద్దాం. నువ్వు ఒకే దాంట్లో వేసేస్తున్నాడు. ఇప్పుడు కరెక్ట్గా సెపరేట్ చేశారండి తల్లి కొడుకు. కాయిన్స్ 2 రూపాయల, ఓకే, 1 రూపాయి, ఓకే, సెపరేట్ చేశారు. 5, 10 అనుకుంటాను. ఓకే, 5, అబ్బో, ఇలా లెక్కలు కూడా నేర్పేస్తున్నారుగా వాడికి. గుడ్ సైన్. ఇక మొత్తం ఎంత ఉందో లెక్క పెట్టేస్తున్నారు తల్లి కొడుకు. సరదాగా ఫోటోలు, వీడియోలు తీసుకున్న వాళ్ళు మా ఛానల్లో వీడియోగా పోస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చినందుకు ఆ తల్లిదండ్రులకు మా కృతజ్ఞతలు. ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకున్నారు. మనం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నారు. అందుకే పేర్లు గోప్యంగా ఉంచేసాం. మొత్తం మీద ఆ సొమ్ము ఎంత వచ్చిందనుకుంటున్నారు? 2200 మాత్రమే. అంటే నేటి ఐటీ యువతకి ఒక్కరోజు ఖర్చు అన్నమాట. సరే, చిన్నప్పటి నుంచి ఈ విధంగా సేవింగ్స్ అలవాటు చేసి వారికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పిస్తున్న ఆ తల్లిదండ్రులను మరొకసారి అభినందిస్తున్నాం. ఆ సొమ్మును వేరియస్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా, వేరియస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా వేరియస్ బ్యాంక్స్లో సేవ్ చేసుకోవచ్చు. మైనర్ అండర్ గార్డియన్ అకౌంట్ ద్వారా. అర్థమైంది కదా? సైనింగ్ ఆఫ్. భాస్కర్ పట్నాయక్, ది కామన్ మ్యాన్ ఛానల్. Please like, share and subscribe. Bhaskar Patnaik, the Common Man channel. Thank you.